దిస్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 2024 పార్ట్ 4 చూద్దాం. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేయండి, ఒక ప్రీవియస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 2024లో భారతరత్న రాని వారు ఎవరు? సో రాని వారు అనేది మెయిన్ హైలైట్ చేసుకోండి. ఇక్కడ చరణ్ సింగ్ వచ్చింది, కర్పూర్ ఠాకూర్ వచ్చింది, ఎంఎస్ స్వామినాథన్ వచ్చింది, పివి నరసింహారావు వచ్చింది అనమాట. రాని వారు వచ్చేసి సచిన్ టెండూల్కర్ కూడా వచ్చింది, కానీ ఏ సంవత్సరం అనేది మీరు చెక్ చేసుకోండి, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. భారతదేశంలో హిందూ వివాహాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 8 రకాలు. సో హిందూ వివాహాలు అనేది మనకి 8 రకాలు: బ్రహ్మదేవ, హర్ష, ప్రజాపత్య, అసుర, గాంధర్వ, రాక్షస, పైచాస. ఇవన్నీ కూడా 8 రకాలు అన్నమాట. నెక్స్ట్, పల్లవ రాజుల వరుస క్రమంలో గుర్తించండి. సో వాళ్ళు పాలించిన డేట్ని బట్టి పల్లవ రాజులు ఎన్ని రకాలు ఉన్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ డి సింహవిష్ణు అనే ఆయన మనకి పల్లవ రాజులు మనకి రాజ్యస్థాపకుడు, ఫౌండర్ అన్నమాట. తర్వాత మహేంద్రవర్మ, తర్వాత పరమేశ్వరవర్మ, నరసింహవర్మ. వాళ్ళ ఇయర్స్ అనేవి మనకు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సింహవిష్ణు 575 to 600, 67 మహేంద్రవర్మ 668 to 672, పరమేశ్వరవర్మ 670 to 695, నరసింహ 695 to 722. విష్ణు శర్మ ఫౌండరు. పల్లవ రాజుల పీరియడ్ వచ్చేసి 235 నుంచి 897 వరకు. తక్షశిల నగరం ప్రస్తుతం ఎక్కడుంది? సో ప్రస్తుతం తక్షశిల వచ్చేసి పాకిస్తాన్, పంజాబ్లో ఉంది. ధనుర్బాణోత్సవం ద్వారా పితృత్వాన్ని నిర్ణయించే తెగ ఏది? సో తోడాలనే తెగలో ధనుర్బాణోత్సవం జరుపుతారు, దాని ద్వారా పితృత్వాన్ని నిర్ణయిస్తారన్నమాట. హిందూ వివాహ చట్టం పద్ధతుల్లో అసుర వివాహం అనగా ఏమిటి? కన్యాదానం చేసి వివాహం చేయడం, లేదా పెళ్లి కుమార్తెను వరుడు బలవంతంగా తీసుకెళ్ళడం, వధువు వరుడు పరస్పరం ప్రేమించుకునే అవగాహన. సో కరెక్ట్ ఆప్షన్స్ వరుడు దగ్గర నుండి కొంత డబ్బు తీసుకుని వధువును అమ్మివేయడం. సో అదే అసుర అన్నమాట. భారతదేశంలో ఏ రకమైన హిందూ వివాహాలు ఎక్కువగా ప్రసిద్ధి? ప్రజాపత్య అనే వివాహాలు ఎక్కువగా మనకి తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి కొడుకు వరుడిని ఎత్తికి పెడతారు అన్నమాట. ప్రజాపతిలో అది మనకి డి కరెక్ట్ ఆప్షన్. జహల్గాని వ్యవస్థ ఏ ఢిల్లీ సుల్తాన్ ప్రారంభించారు? సో ఇల్టుటిమస్ జహల్గాని వ్యవస్థను ప్రారంభించాడు. ఏ భాషను భారతదేశ సంప్రదాయ భాషలో గుర్తించలేదు? సో ఒకసారి క్లియర్గా చూసుకొని గుర్తించలేదు అనుకుంటున్నాడు. హిందీ భాష. సో 6 భాషలు సాంప్రదాయ భాషలు: తమిళ, తెలుగు, సంస్కృతి, కన్నడ, మలయాళం, ఒరియా. పీడబ్ల్యూడీ యాక్ట్. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ యాక్ట్ 2016 ప్రకారం ఎన్ని ఉన్నాయంటే మొత్తం వచ్చేసి మనకి 21 ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ 21. 2023 ఏనుగుల లెక్కల ప్రకారం ఎలిఫెంట్ సెన్సెస్ అత్యధిక ఏనుగులు కలిగిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. సో కర్ణాటకలో మనకి చాలా ఏనుగులు ఉన్నాయి. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఎలిఫెంట్స్ డే వచ్చేసి ఆగస్టు 12వ తేదీ. ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు ఏ రకమైన కమిషన్? సో అవి రాజ్యాంగబద్ధ కమిషన్ అన్నమాట. మనకి రాజ్యాంగబద్ధ కమిషన్ ఎస్సీ ఎస్టీ. మహిళా కమిషన్ వచ్చేసి చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం కాదు. సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు వచ్చేసి సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అన్నమాట. దేశంలోని అంతరించిపోతున్న చీతాలను పునరుద్ధరించడానికి సెప్టెంబర్ 2023లో నమీబియా నుంచి 8 చీతాలను భారతదేశంలో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారంటే హోనో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారంటే 3. నెక్స్ట్, విగ్రహాలను వాటి శిల్పులను గుర్తించండి. సో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అయోధ్య రామ విగ్రహం. సో అన్నీ కూడా కరెక్టే. మనకి ఎగ్జామ్లో మాత్రం ఇలా ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి పాస్ చేసుకొని క్లియర్గా తెలుసుకొని వాటి గురించి చూసుకున్నట్టయితే మనకు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింది వారిలో జతపడుతుంది. కాగంటూ గిరీష్ చంద్ర ముర్ము, చీఫ్ జస్టిస్ ఆఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, 16వ ఫైనాన్స్ కమిషనర్ అరవింద్ పనగరియా, 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అన్నీ కూడా కరెక్టే. ఎగ్జామ్లో ఎలా ఎవరు జంబ్లింగ్ ఇస్తారు. యుఎస్ థ్యాంక్ ఎవరి కాలంలో భారతదేశం సందర్శించారంటే మనకి హర్షవర్ధన్ పీరియడ్లో ఈ విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించారు. నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద రివర్ ఐలాండ్ నదీ ద్వీపం మజులి ఏ నది ద్వారా ఏర్పడుతుంది అని అడుగుతున్నారు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ బ్రహ్మపుత్ర నది చైనా నుంచి ఇండియాలోకి వచ్చి ఇండియా నుంచి బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట. డి అనేది కరెక్ట్ ఆప్షన్ బ్రహ్మపుత్ర. బొంబాయిలో 1980లో మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు వైస్రాయ్గా ఉన్నవారు ఎవరు అంటే మనకి లార్డ్ డఫ్రిన్.
లాట్ ఆఫ్ ఫ్రీ ప్రైస్లే అనమాట ఆ టైంలో. సో ఇక్కడ రీజనింగ్ క్వశ్చన్స్ అని డాలర్స్ని 62 రాస్తే రూపీని 84గా రాస్తే మనీని ఏ విధంగా రాస్తారని అడుగుతున్నాడు. సో ఏం లేదు, ఏబిసిడీలు 1-2లో రాసుకొని కింద వాటి నెంబర్స్ని ఒకసారి యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఎంత వస్తుంది అనేది అదే ఆన్సర్ అవుతుంది. నంబర్ సిరీస్ మిస్సింగ్ 40, 46, 58 క్వశ్చన్ మార్క్ 100, 130. ఇక్కడ 6 మల్టిపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటాం. 6, 12, 18, 24 అలా. సో 58, 24 కలిపేస్తే మనకి 76 వస్తుంది. ఆ తర్వాత 30 కలిపితే 130 అవుతుంది. ఇదనమాట. ఇలాంటి వీడియోస్లో మన ఛానల్స్ ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.